హాయ్ గాయ్స్. సో యూకే వచ్చే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా మంచి వీడియో అనుకొని నేను ఫీల్ అయ్యి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకు అని అంటే చాలామంది పార్ట్ టైం జాబ్స్ లేకుండా చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా యూకేలో. వాళ్ళందరికీ ఎలా జాబ్స్ వెతుక్కోవాలి అనే దానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే మేము టీమ్ వర్క్స్ అని చెప్పి మా యూనివర్సిటీ దగ్గరలో ఉన్న కన్సల్టెన్సీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ అయితే క్లియర్గా ఇస్తాను వాళ్ళు ఏం చెప్పారు అనేది. ఎందుకని అంటే ఇప్పుడు ఈస్టర్ హాలిడేస్ అంటే మనకు ఒక 3 వీక్స్ అయితే హాలిడేస్ ఉంటాయి. ఫుల్ టైం చేసేదానికైతే మనకి రైట్ టు వర్క్ అని చెప్పి యూనివర్సిటీ నుంచి వర్క్లు అయితే రైట్ ఇస్తారు. సో అన్నీ వచ్చిన తర్వాత అయితే మేము కన్సల్టెన్సీకి అయితే మీట్ అవ్వాలని వెళ్తా ఉన్నాం. అడ్రస్లు తెలియకుండా నానా సంఘనాకి ఆ వారు అదంతా తిరుక్కో మళ్ళీ ఇక్కడికే వస్తాను. పార్ట్ టైం జాబ్స్ అయితే ఉన్నాయి. అన్న అయితే చూపిస్తా ఉన్నాడు. అన్న కూడా జాబ్ చేసి వస్తున్నాడు. మీరు అందరూ తొందరగా అన్నయ్య ఫాలో చేయండి, అన్నయ్యని అడగండి జాబ్ చేయడం చెప్తాడు. ఒరే స్వామి, ఇంతకుముందు మనం పోయిందే ఈ రోడ్లో. అదేగా మళ్ళీ యాడికి అట్టే పోతున్నావా? ఇది టీమ్ వర్క్స్ అయితే మళ్ళీ ఎందుకు ఇట్లా వచ్చినాం కదా. వచ్చామని ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టుకొని ఎక్కడికైతే బాగుంటుంది. పనికి మీరు బాగుండ్రా అయ్యా. చెట్టు పికిల్స్ అనిల్ అన్న చెట్టు పికిల్స్ నువ్వు చెప్పు. అలేక చికెన్ పికిల్స్ ఏం పికిలా చెట్టు పికిల్స్ చిక్కి అంత మడ్డ మమ్మల్ని సావదేం వద్దు ఆపు. వాళ్ళు చూసి పెట్టాయా ఆయన యూకేకి మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇక్కడికి వచ్చి జాబులు సాధించి ఆ జాబులు వచ్చే పేమెంట్ల పైన యూనివర్సిటీ ఫీజులు క్లియర్ చేద్దాం అనుకుంటే అంత ఈజీ అయితే కాదు. సో మేమైతే ఇప్పుడు కన్సల్టెన్సీకి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఏం జరిగిందనే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. బాయ్. వెళ్ళిన ఫస్ట్ కన్సల్టెన్సీ ఏమో పార్ట్ టైం జాబులు లేవు, ఓన్లీ ఫుల్ టైం జాబులు అని చెప్పారు. సో ఇంకో కన్సల్టెన్సీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. సో ఇప్పుడైతే రెండో కన్సల్టెన్సీకి అయితే వచ్చాం 365కి. ఇక్కడ చూడండి మన తెలుగు బాధితులు ఎంతమంది ఉన్నారు జాబులు లేక. ఇలా ఉంటుంది వ్యవహారం. మీరు అనుకున్నంత ఈజీ కాదు యూకేలో వచ్చి జాబులు సాధించాలి, జాబులు కొట్టాలి అని అంటే. ఇదే 365 రెండో కన్సల్టెన్సీ. వీళ్ళందరూ బాధితులే. సో ఇంతకుముందు వెళ్ళిన కన్సల్టెన్సీ 360 డిగ్రీ అనే కన్సల్టెన్సీలో వచ్చి వాళ్ళు పార్ట్ టైమ్స్ అయితే లేవు, ఓన్లీ ఫుల్ టైం జాబ్సే అని చెప్పారు. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పక్క వేరే కన్సల్టెన్సీ ఉంది మౌచ్ అని. సో రిక్వైర్మెంట్ అని ఉంది, మీకు చూపిస్తా చూడండి. సో అదే ఆ రిక్వైర్మెంట్ దగ్గరికి అయితే వచ్చున్నాము. ప్రజెంట్ అక్కడ కూడా సరే ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ ఇలా ఉంటుంది యూకేలో. అందరూ చెప్తూ ఉంటారు కదా యూకేలో పార్ట్ టైం జాబ్ దొరుకుతాయి, కన్సల్టెన్సీ వాళ్ళు లేనివన్నీ చెప్పేస్తూ ఉంటారు కన్సల్టెన్సీ వాళ్ళు. ఈయన ఫ్రీగా జాబులు దొరుకుతాయి, ప్రతి ఒక్కటి మనకి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి రండి మీరు వచ్చేయండి యూకేకి వచ్చింది, మేము పార్ట్ టైం ఇప్పిస్తాం, అకామిడేషన్ ఇప్పిస్తాం అని చెప్పి కన్సల్టెన్సీ వాళ్ళు లేని మాటలన్నీ చెప్తారు. అవన్నీ నమ్మిగాని వస్తే ఈయన బొక్కేసుకుంటారు. ఇది రియాలిటీ. నీకు ఏమైంది అక్కడ జాబ్ పరిస్థితి ఏమైంది? జాబ్స్ ఉన్నాయంట రమ్మన్నారు. ఫుల్ టైమా పార్ట్ టైమా? వాళ్ళు ఏమన్నారు అంటే పార్ట్ టైమ్స్ లేవంటే ఫుల్ టైమ్స్ ఉన్నాయి అంటున్నాడు. అది కాంట్రాక్ట్ వాళ్ళతో అయితే తీసుకుంటారంట. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే తీసుకుంటున్నారు. అది ఫుల్ టైంకి, పార్ట్ టైంకి అయితే లేవు, ఇంటికి వెళ్ళమన్నారు. అది సో ఇంకా అందరూ ఇంటికి వెళ్దాం. అక్కడ చూడండి, మీరు చెప్తే నమ్మరు కానీ అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఫుల్ టైం కోసం ఉన్నారు, పార్ట్ టైం కోసం అయితే కాదు. ఇలా ఉంటుంది యూకేలో సిచ్యువేషన్.